నెవర్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ ఆపోనెంట్ ఈవెన్ వెన్ యు బో. ఇది 1973లో వచ్చిన ఎంటర్ ది డ్రాగన్ మూవీలో బ్రూస్లీ చెప్పిన డైలాగ్. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, ఇది ఒక ఫిలాసఫీ. ఎవరికైనా వర్తిస్తుంది, ఎక్కడైనా వర్తిస్తుంది, కేవలం ఫైట్స్ లో మాత్రమే కాదు. ఈ పాయింట్ ని పర్ఫెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశాడు. అది కూడా ఐకానిక్ సైకిల్ చైన్ ఫైట్ లో ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ దెబ్బకు సైకిల్ చైన్ ఫైట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా మంది సైకిల్ చైన్ ఫైట్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతారు, ఆ సైకిల్ చైన్ తిరిగే శబ్దం గురించి మాట్లాడతారు. అప్పటి వరకు నాగార్జున జేడీ చక్రవర్తిని ఎప్పుడెప్పుడు కొడతాడా అని చెప్పి జనం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ బిల్డప్ అంతా చేసుకుంటూ వచ్చాడు స్క్రీన్ ప్లేలో. సో ఇప్పుడు నాగార్జున సైకిల్ చైన్ తీసి కొట్టినా, కర్ర తీసి కొట్టినా, హాకీ బ్యాట్ తీసి కొట్టినా, రాడ్ తీసి కొట్టినా, ఏం తీసి కొట్టినా డెఫినెట్ గా ఆ సీన్ హిట్ అవుతుంది అన్న రేంజ్ కి తీసుకొచ్చి పెట్టాడు. అది స్క్రీన్ ప్లేలో ఉండేటటువంటి ఒక మతలబు, ఒక మ్యాజిక్ అన్నమాట. సరే, దీన్నే రాజమౌళి గారు లాంటి వాళ్ళు చాలా మంది చాలా సందర్భాలలో చాలా సినిమాలలో పాటిస్తూ వచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1 కావచ్చు, ఛత్రపతి సినిమా కావచ్చు, ఇంకా చాలా సినిమాలు. భాషా సినిమాలో డైరెక్టర్ సురేష్ కూడా యూస్ చేశాడు ఇదే టెక్నిక్. అంటే ఎప్పుడెప్పుడు కొడతాడా హీరో ఈ విలన్ గాడిని అని చెప్పి జనము వెయిట్ చేసేంత ఇరిటేషను విలన్ మీద తెప్పించడం అనమాట. ఆ తర్వాత హీరో నార్మల్ గా కొట్టినా సరే ఆ పంచ్ 100x 1000x దాకా వెళ్ళి కనిపిస్తుంది. ఇది స్క్రీన్ ప్లే టెక్నిక్. కానీ నేను ఇంటర్ప్రిట్ చేసేది ఇది మాత్రమే కాదండి, బ్రూస్లీ ఫిలాసఫీని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అనేది చెప్తున్నాను. అన్నట్టు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నాం? శివ సినిమాలో ఎగ్జిక్యూట్ అయిన ఫైట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో లోపలికి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. ఇప్పటివరకు శివ సిరీస్ లో భాగంగా 10 వీడియోస్ వచ్చాయి, ప్లేలిస్ట్ లో ఉన్నాయి మా ఛానల్లో. తప్పకుండా ప్రతి వీడియో కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, శివ సినిమాలో ఉండే ఆ ఐకానిక్ సైకిల్ చైన్ ఫైట్ ముందు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. నాగార్జున గారు, అదే శివ పాత్ర, జేడీ చక్రవర్తిని ఒక్కటి పీకితే జేడీ చక్రవర్తి ధడేలమని వెనక సైకిళ్ల మీద పడితే సైకిళ్ళన్నీ దబ్ 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 పడిపోతాయి. ఆ షాటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. నెక్స్ట్ జేడీ చక్రవర్తి లేవగానే ఏం చేస్తాడండి ఆలోచించండి. జేడీ చక్రవర్తి కళ్ళు ఎలా ఉంటాయండి? కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? శివానే చూస్తున్నాయి. కింద పడ్డాడు, లేచాడు. జేడీ లేచి వెనక్కి వెళ్ళాలి, 4-5 అడుగులేసి తన ఫ్రెండ్స్ అంటే తన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలి. జేడీ చక్రవర్తి వాళ్ళ చేతుల్లో నుంచి ఒక హాకీ బ్యాట్ తీసుకోవాలి శివాని కొట్టడానికి కదా. సో ఆ 4-5 అడుగులు వెనక్కేసేటప్పుడు కూడా మీరు గమనించండి, జేడీ చక్రవర్తి కళ్ళు చాలా షార్ప్ గా, చాలా పవర్ఫుల్ గా శివాని చూస్తూ ఉంటాయి. చూసుకుంటూనే వెనక్కి వెళ్ళి ఒక రకమైనటువంటి భయం లాంటిది చూపిస్తాడు జేడీ చక్రవర్తి ఎక్స్ప్రెషన్. మరోపక్క పవర్ఫుల్ ఐస్ చూపిస్తూ తన అసిస్టెంట్ చేతుల్లో నుంచి హాకీ బ్యాట్ లాక్కుంటాడు. హాకీ బ్యాట్ లాక్కునేటప్పుడు కూడా వెనక్కి తిరిగి హాకీ బ్యాట్ లాక్కుంటాడంటే వెనక్కి తిరగడు, సైడ్కి తిరిగి హాకీ బ్యాట్ ఎక్కడుందో చూడాలి కదా. తన అసిస్టెంట్ చేతుల్లో లాక్కుంటాడంటే లాక్కోడు. కంటిన్యూగా తన ఐస్ చాలా షార్ప్ గా శివాన్ చూస్తూనే ఉంటాయి. చూసుకుంటూనే వెనక్కి వెళ్ళి చూసుకుంటూనే పక్కనున్న అసిస్టెంట్ చేతుల్లో నుంచి హాకీ బ్యాట్ లాక్కుంటాడు. మరి నాగార్జున ఏం చేస్తాడండి? సైకిల్ చైన్ లాగుతాడు. సైకిల్ చైన్ లాగుతున్నప్పుడు నాగార్జున కళ్ళు ఎక్కడుంటాయి ఒకసారి గమనించండి. నాగార్జున కళ్ళు కంటిన్యూస్ గా చాలా పవర్ఫుల్ గా జేడీ చక్రవర్తిని చూస్తుంటాయి. నాగార్జున ఇప్పుడు కింది కొంగి కదా సైకిల్ చైన్ లాగాలి. కింది కొంగి అసలు ఫస్ట్ సైకిల్ చైన్ ఎక్కడుందో చూసుకోవాలి కదండి. అడ్డదిడ్డంగా పడినటువంటి సైకిల్స్ లో సరే ఆ ఫస్ట్ సైకిల్ నుంచి తీయాలన్నా చేయి పెట్టి తడమాలా, కనీసం చూస్తారు కదా కిందికి. కను చూపు కాస్త ఒకసారి సైకిల్ వైపు వెళ్ళాలి కదా చైన్ లాగాలంటే. చూడడు. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అలా ఉంది. అసలు జేడీ చక్రవర్తి ఒంటి మీద నుంచి కళ్ళు తిప్పకుండా నాగార్జున అలా చూస్తూనే సైకిల్ చైన్ లాగుతాడు. సైకిల్ చైన్ షాట్ వేసిన తర్వాత మళ్ళీ నాగార్జున బెండ్ అయిన నాగార్జున చైన్ తీసుకొని పైకి లేవాలి కదా. పైకి లేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు చూడండి జేడీ చక్రవర్తినే చూస్తుంటాడు. ఆ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుద్ది, చూడొచ్చు. ఏంటిది అంటే నేను ఫస్ట్ ఈ వీడియో ఓపెనింగ్ లో చెప్పానే, నెవర్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ యువర్ ఆపోనెంట్ ఈవెన్ వెన్ యూ బో అని చెప్పి బ్రూస్లీ చెప్తాడు. ఎంటర్ ది డ్రాగన్ లో ఫస్ట్ వచ్చేటటువంటి డైలాగ్స్ అన్నమాట. ఒక పిల్లవాడికి ఆ ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో భాగంగా వచ్చే డైలాగ్ అది. అంటే ఏం చెప్తుందండి ఇది? అంటే శివాలో ఎగ్జిక్యూట్ అయినటువంటి ఆ బ్రూస్లీ డైలాగ్ ఏం చెప్తోంది అంటే కాన్స్టెంట్ అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తోంది. ఒక విజిలెన్స్ మైండ్ సెట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ లో ఉండాలి. అంతేకాదు ఒక టఫ్ సిచ్యువేషన్స్ లేకపోతే పొలిటికల్ సిచ్యువేషన్స్ లేదు బిజినెస్ సిచ్యువేషన్స్ ఆపోనెంట్స్ ఎవరున్నా కానీ తక్కువ అంచనా వేయకు. కంటిన్యూగా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకని? నీ ఫోకస్ గనక కొంచెం అటు ఇటు ల్యాప్స్ అయిందనుకో, నీ అటెన్షన్ ల్యాప్స్ అయిందనుకో,
ఒక సెకండ్ కూడా నీ అటెన్షన్ మొమెంటరీగా ల్యాప్స్ అయ్యిందంటే నీ ఆపోనెంట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాడు, నిన్ను కింద పడేస్తాడు, నిన్ను పడగొడతాడు. సో ఆడికి ఛాన్స్ ఇవ్వద్దు. ఇది బ్రూస్లీ ఫిలాసఫీ. అందులో నుంచి ఆ బ్రూస్లీ చెప్పినటువంటి ఆ డైలాగ్లో నుంచి ఈ సీన్ వచ్చింది. నిజానికి శివ సినిమా కథ రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు రిటర్న్ ద డ్రాగన్ కి సంబంధించింది. బ్రూస్లీ అక్కడెక్కడో హాంకాంగ్ నుంచి రోమ్కి వస్తాడు, రోమ్లో రౌడీలను కొడతాడు, క్లైమాక్స్ లో కొలోజియంలో ఫైట్ ఉంటుంది చక్ నారిస్తో. అదంతా రిటర్న్ ద డ్రాగన్ సినిమాకి సంబంధించి. నిజానికి రిటర్న్ ద డ్రాగన్ సినిమాలో ఉన్నటువంటి ఒక సీన్ అనడం కంటే ఒక షాట్ రామ్ గోపాల్ వర్మ యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఇన్స్పిరేషన్తో తీసినటువంటిది ఒకటి ఉంది ఫైట్లో. అది క్లైమాక్స్ ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్లో వస్తుంది, అది కూడా చెప్తాను. బట్ ఆ సైకిల్ చైన్ ఫైట్ జరుగుతున్నంతసేపు మీరు చూస్తే నాగార్జున ఐస్ అసలు ఆ చైన్ లాగడం కానీ, జేడీ ఐస్ కానీ కంటిన్యూగా ఒకరినొకరు చూస్తుంటాయి చూసారా, ఆ సీరియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంటుంది, ఒక డ్రామా అనేది బిల్డ్ అవుతుంటుంది చూసేవాళ్ళకి. అంటే కొట్టుకుంటారా ఇప్పుడు ఇక ఒక్కడొక్కడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత తరిమి కొడతాడు కదా క్లాస్ రూముల్లో అక్కడిక్కడ. కంటిన్యూగా నాగార్జున హిట్ చేసే మొత్తము జేడీ చక్రవర్తి చెస్ట్ మీదకి వెళ్తూ ఉంటాయి దెబ్బలు, రిబ్స్ మీదకి వెళ్తూ ఉంటాయి. ఐదర్ ఆ కడుపులో గుద్దుతూ ఉంటాడు, చెస్ట్ మీదకి రిబ్స్ మీదకి వెళ్తూ ఉంటాయి అనమాట. మీరు బాగా గమనించండి. ఎందుకంటే నాగార్జున రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి ఫైట్స్ చేశాడు. రామ్ గోపాల్ వర్మనే శివ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ తాను ఎంతవరకు అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడో కాలేజీలో ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలా, తాను ఎంతవరకు నేర్చుకున్నాడో తను నేర్చుకున్నటువంటి దాంట్లో నుంచి ఫైట్స్ కంపోజ్ చేసి పెట్టాడు. అందుకే తనకి ఏదైతే మార్షల్ ఆర్ట్లో ఆ షాట్స్ కొట్టడంగా వచ్చో అది నాగార్జున జేడీ చక్రవర్తి మీద ప్రయోగించాడు అక్కడ. నిజానికి మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, శివ సినిమాకి ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్. చిరంజీవి గారి సినిమాలకు, పెద్ద పెద్ద సినిమాలకు, తమిళ సినిమాలకు, చాలా సినిమాలకు ఆయన చేశారు రాజు మాస్టర్. చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు కూడా. గాల్లోకి ఎగిరెగిరి కొట్టే ఫైట్లు తీసే రామ్ లక్ష్మణ్ మాస్టర్లను పైకి తీసుకొచ్చి లైఫ్ ఇచ్చింది కూడా రాజు మాస్టరే. ఇంకా చాలా మందిని తీసుకొచ్చారు ఆయన. చిరంజీవి గారి ఫైట్స్, రజనీకాంత్ గారి ఫైట్స్, చాలా కృష్ణ గారి సినిమాల్లో చాలా ఫైట్స్ ఆయన చేశారు. ఆయన శివ సినిమాకి ఫైట్ మాస్టర్గా వచ్చారు. కాలేజీలో ఫైట్ కంపోజ్ చేయాలి అని చెప్పి ఆయనకు చెప్తే ఆయన ఏం చేశారు, రామ్ గోపాల్ వర్మ సెట్కి వచ్చేసరికి వెనక నుంచి ఒక పొగ వస్తుంది. డ్రమ్ములో ఏదో వేశారు, పొగ పెట్టారు, పొగ వస్తుంది. 2-3 టైర్లు అట్నుంచి ఇటు వెళ్తూ ఉన్నాయి. ఏంది ఇదంతా అని చెప్పి వర్మ అడిగితే, ఫైట్ తీయబోతూ ఉన్నాము, దానికి కావాల్సినటువంటి బిల్డప్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. పిచ్చిగా ఏంది తీయడము అనేది రామ్ గోపాల్ వర్మ మైండ్లో ఉంది. కాకపోతే కొంచెం నీట్గానే చెప్పాడు వర్మ, ఇవన్నీ అవసరం లేదు, ఈ చెత్తా చెదారం ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ పొగ అవసరం లేదు, టైర్లు అవసరం లేదు, కాలేజ్ ఫైట్ మనం తీస్తున్నది ఇలా కాదు నేను అనుకుంటున్నది అని వర్మ చెప్పాడు. మరి ఇంకెలా అనుకుంటున్నావు అని చెప్పి అంటే వర్మ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా అనుకుంటున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, అసలు దీన్ని ఫైట్ అంటారా ఎవడన్నా అన్నట్టు ఒక వెటకారం లుక్ రాజు మాస్టర్ గారు ఇచ్చి, చూడు బాబు నేను చాలా సినిమాలకు పనిచేశాను, పెద్ద సినిమాలకు, చిరంజీవి గారి సినిమాలతో సహా చాలా సినిమాలకు పనిచేశాను అని ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోయారు. అయితే వర్మ చెప్పాడు, అదంతా ఓకే అండి, కానీ ఈ సినిమాకు మీ దగ్గర ఉన్నటువంటి ఆ నాలెడ్జ్, ఆ కైండ్ ఆఫ్ ఫైట్స్ పనిచేయవు అని చాలా ఫర్మ్గా రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. చెప్పేసరికి రాజు మాస్టరు ఆయన వెళ్ళి ప్రొడ్యూసర్స్కి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అయితే ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే, అంటే వర్మతో మాట్లాడినట్టున్నారు, వర్మ చెప్పాడు వాళ్లకు కన్విన్సింగ్గా, చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, ఆ కైండ్ ఆఫ్ ఫైట్స్, ఆ వేరే విధానాలు వద్దనే కదా మనం కొత్త సినిమా తీస్తున్నది, మొత్తం షార్ట్స్, టేకింగ్, సౌండ్, ఎవ్రీథింగ్ మనం కొత్తగా చేస్తున్నాం, సో ఫైట్స్ కూడా మనం కొత్తగా తీస్తున్నాం, మళ్ళీ అదే కైండ్ ఆఫ్ ఆ చెత్తా చెదారాన్ని చూపించడానికి కాదు కదా అని చెప్పి స్ట్రాంగ్గా చెప్పాడు వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి. చెప్తే వాళ్ళు కూడా సరే ఏదో చేయాలనుకుంటున్నాడు అతను, చేయనివ్వండి అని చెప్పి రాజు మాస్టర్కి ఏదో కన్విన్సింగ్గా చెప్పారు వాళ్ళు. సరే రాజు మాస్టరు ఏం మాట్లాడకుండా, ఆయన కాస్త విజ్ఞత ఉన్న వ్యక్తి కాబట్టి సెట్లో నుంచి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఏం చేయలేదు. ఆయన అక్కడే సెట్లో ఒకవైపు ఎక్కడో ఉండి తన అసిస్టెంట్ రాములు అని చెప్పి ఉంటాడు, ఆ అసిస్టెంట్కి చెప్పాడు, రాములు ఇగో డైరెక్టర్ అయినా ఆయన ఏదో చేసుకుంటాడంట ఫైట్లో, ఏందో ఆయన ఏం చేసుకుంటాడో ఆయనే చేసుకొని, ఏమైనా హెల్ప్ కావాలి అంటే నువ్వు అసిస్టెంట్ లాగా నా తరపున వెళ్ళి అక్కడ వెళ్ళి పని చేయి, అంతే, ఆయన ఏం చెప్తే అది ఎగ్జిక్యూట్ చేయించి చూపించు నువ్వు అవతల వాళ్ళకి అని రాజు మాస్టరు తన అసిస్టెంట్ రాములు అనే వ్యక్తికి చెప్పి, తను అన్నపూర్ణ స్టూడియోస్లో లేకపోతే ఫైట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆయన కామ్గా చేరేసుకొని అక్కడ కూర్చొని ఆయన రెస్ట్గా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన 2-3 ఆయన చెప్పాడు కూడా, శివ సినిమాలో పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ జేడీ చక్రవర్తి చెప్పాడు, ఈ సినిమా ఆడదు, ఈ సినిమా ఆడితే నా పేరు మార్చుకుంటాను టైప్లో ఇక వేస్తారు కదా కొంతమంది ప్రతిజ్ఞలు, ఆ కైండ్ ఆఫ్ ప్రతిజ్ఞ కాదు, కానీ ఈ సినిమా ఆడదు నేను చెప్తున్నా కదా, ఇదే నీకు లాస్ట్ సినిమా అయిపోతుంది పో అని కూడా జేడీ చక్రవర్తిని అన్నాడు అని జేడీ చక్రవర్తి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఎనీవే ఇదంతా బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఆ రాములు అనే అసిస్టెంట్ని పెట్టుకొని వర్మ తానే ఫైట్స్ అన్ని కంపోజ్ చేసి, పరిగెత్తడం కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మెట్లు ఎక్కడ ఎంత దూరం పరిగెత్తాలి, ఎవరిని ఎలా కొట్టాలి, అవతలోడు పంచ్ ఎలా ఇవ్వాలి, నాగార్జున ఎలా అడ్డుకోవాలి,
మొత్తం తనే కంపోజ్ చేసుకున్నాడు ఫైట్స్ అన్ని. తన కంపోజ్ చేసిన దానికి అసిస్టెంట్గా రాములు అనే వ్యక్తి పనిచేశాడు. ఆ తర్వాత హిందీ శివ తీసినప్పుడు ఈ రాములు అనే వ్యక్తిని డైరెక్ట్ ఫైట్ మాస్టర్ని చేశాడు రామ్ గోపాల్ వర్మ. వేరే హిందీ సినిమాలో కూడా ఈ రాములు పనిచేసినట్టున్నారు. సో ఫైట్స్ గురించి అందరూ విపరీతంగా మాట్లాడుకున్నారు. అసలు శివ సినిమాలో ఐకానిక్ సైకిల్ ఫైట్ తర్వాత రామ్ జగన్ కు సంబంధించిన ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, ఆ నరేష్ ని బ్రూటల్ గా కొట్టడము అదంతా మనం మాట్లాడుకున్నాం. చాలా దారుణంగా ఆ రామ్ జగన్ ని ఎంత హింసించాలో అంత హింసిస్తారు. ఆ సీన్ తర్వాత నాగార్జున ఒక రేంజ్ లో రేజ్ వచ్చేస్తుంది. పోకిమాన్ లో గనక పీచు గనక పికాచు అయ్యి, పికాచు గనక రాయిచు అయినట్టు ఒక రేంజ్ లో కోపం వచ్చేసి ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దాన్ని బద్దలు కొట్టి ఈ జేడీ అండ్ బ్యాచ్ ఎక్కడున్నారా అని చెప్పి వెతికితే వాళ్ళందరూ ఒక క్యాంటీన్లో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటారు. ఇక్కడ ఆశ్చర్యం చూడండి, జేడీ అండ్ బ్యాచ్ కూడా వాళ్ళు కూడా స్టూడెంట్సే కదా, వాళ్ళు కూడా ఏం మందు కొడుతూ కూర్చోరు, వాళ్ళు కూడా క్యాంటీన్లలో చాయ్లు తాగుతూనే ఉంటారు ఇరానీ కెఫేలలో. వాళ్ళ మీదకి వెళ్తాడు నాగార్జున. అక్కడ కొట్టే షాట్స్ అవన్నీ కూడా సేమ్ మళ్ళా మొహం మీద కొట్టడం, కడుపులో గుద్దడము చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆ జేడీ తప్పించుకునే విధానం కానీ, ఆ డిఫెండ్ చేసుకోవాలనుకుంటుంటే జేడీని పట్టుకుని కొట్టడం కానీ, జేడీ అసిస్టెంట్స్ని కొట్టడం కానీ, అసలు ఆ జనాలలో తీసినటువంటి ఫైట్ ఉందండి, ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే అసలు ఆ తీసినప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మనం ఫైట్ తీయబోతున్నాము అన్న విషయము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనానికి ఎవరికి తెలియదు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక సెటప్ లాగా వేశారనమాట, ఒక క్యాంటీన్ సెటప్ లాగా ఈ జేడీకి సంబంధించిన ఫైట్ ఇది. పైన కిటికీలలో, వెంటిలేటర్లలో అక్కడక్కడ కెమెరాలు పెట్టి ఆన్ చేసి పెట్టాడు వర్మ. ఇక కొట్టుకోండి. ఎంత న్యాచురల్గా ఉండాలంటే అసలు నేను యాక్షన్ చెప్పినట్టు కానీ, ఇక్కడ మీరేదో సినిమా షూటింగ్ కోసం కొట్టుకుంటున్నట్టుగానే ఉండకూడదు. మీరిద్దరు ఎలా కొట్టుకుంటారో కొట్టుకోండి అని చెప్పి వదిలేశాడు. చూపించాడు షార్ట్స్ ఎలా పడాలి అని చెప్పి. మళ్ళీ ఎందుకంటే అన్యాచురల్గా ఉండకూడదు కదా. అంతకుముందు వీళ్ళు చూసినటువంటి సినిమాల ఇంపాక్ట్తో చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జేడీ చక్రవర్తి, ఎక్స్పీరియన్స్ లేదు కదా జేడీకి. నాగార్జున అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటి వరకు. నాగార్జున కూడా అన్లర్న్ చేసుకోవాలి అప్పటి వరకు తను చేసినటువంటి ఫైట్స్. జేడీ కూడా తన అంతకుముందు చూసినటువంటి సినిమాలలో చూసిన ఫైట్లు ఇవన్నీ చేయబోతే కూడా కష్టం కదా. సో చెప్పాడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పాడు, వదిలేశాడు. ఆ ఫైట్ అండి ఎంత న్యాచురల్గా ఉంటుంది చూడండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. జేడీ అండ్ నాగార్జున పోలీస్ స్టేషన్కి వెళ్ళే సీన్ అదంతా ఉంటుంది. దాని ముందు వచ్చేటటువంటి ఫైట్. తర్వాత గణేష్ నాగార్జున దగ్గరికి కాంప్రమైజ్ కోసం వచ్చినప్పుడు హైలైట్ అనే హోటల్, అది కుక్కట్పల్లి ఆ దగ్గర ఉంటుందన్నమాట హోటల్ అది. ఆ హోటల్లో గణేష్ వచ్చి నాగార్జున పక్కన, శివ పక్కన కూర్చొని, అంటే వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అవ్వు అనే విషయం మాట్లాడుతూ, మేము సాధ్యమైనంత వరకు కాంప్రమైజ్ చేసుకుంటాము, దాని అర్థం మేము నీకు భయపడ్డామని కాదు, ఎక్కువ అంటే మేము చెప్పేది వినకపోతే అవసరమైతే కాళ్ళు చేతులు తీసేస్తాము అన్న రేంజ్లో గణేష్ మాట్లాడతాడు. కాళ్ళు చేతులు ఇరక్కొట్టేస్తాము అన్న పదం మాట్లాడతాడు. వెంటనే నాగార్జున అలాగా క్లోజప్ వెళ్తుంది నాగార్జున మీద కెమెరా. అంటే ఫైట్ తీసే విధానం చూడండి. తన కప్పులో ఉన్న కాఫీని గణేష్ మొహం మీద పోస్తాడు. నెక్స్ట్ సెకండ్లో గణేష్ అసిస్టెంట్ నాగార్జున మీదకి వస్తా ఉంటే నాగార్జున ఇచ్చే పంచ్ చూడండి, రైట్ హ్యాండ్తో ఒక్కటే పంచ్ అండి. ఆ హ్యాండ్లో అరచేయి కూడా వాడాడు. మోచేయికి అరచేయికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఉంటుంది అరచేయి, దాంతో కొడతాడు అండి. అంటే మార్షల్ ఆర్ట్ పంచ్ అనమాట. పడ్డు మనం కొడితే ఒక్కటే దెబ్బ, అడు మళ్ళీ లేవాడు. నెక్స్ట్ గణేష్ కత్తి తీస్తే నాగార్జున డకిల్ నస్టర్ తీస్తాడు. శివాలో డకిల్ నస్టర్ని అంతా నీట్గా చూపించాడు. ఆ ఫైట్స్ లోపల ఆ డకిల్ నస్టర్తో ఒక్కటే దెబ్బ అండి, మూతి మీద పాటుమని కొడితే నాగార్జున ఆ గణేష్ గడి లెఫ్ట్ పెదవి కింద మొత్తం తోలు లేచిపోయి ఉంటుంది అనమాట, బ్లడ్ వస్తూ ఉంటుంది. అంటే చూసేవాడికి ఆ ఫైట్ ఇంపాక్ట్ అనేది అంత ఉంటుందండి. మీరు 100 దెబ్బలు పడేసి కొట్టినారా అన్నటువంటి ఇంపాక్ట్ అంతకుముందు సినిమాలలో ఈ క్లైమాక్స్ సీన్లలో అయితే బాంబులు విసరడాలు, గుర్రాలు పరిగెత్తడాలు, కొట్టడాలు ఏంటంటో చేసేవాళ్ళు. అదన్నీ రాని ఇంపాక్ట్ ఒక్క డకిల్ నస్టర్తో గణేష్ గాడి మొహం మీద కొడితే ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే గణేష్ అనేవాడు చాలా భయంకరమైన వాడు. అసలు ఫస్ట్ శివ సినిమా స్టార్ట్ అయ్యేదే ఈ గణేష్, జేడీ చక్రవర్తి వీళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. పేర్లు పడకముందు చాలా ఈజీగా గణేష్ పక్కన నిలబడి తన అసిస్టెంట్స్తో స్టూడెంట్స్ని చావబాధిస్తాడు. ఆ తర్వాత రామ్ జగన్ని ఎంత దారుణంగా హింసిస్తారో, ఎట్లా కొడతారో అంత మనం చూస్తాం. సో ఇంత భయంకరమైన రౌడీ గాడిని సింపుల్ డకిల్ నస్టర్తో మూతి పగలగొట్టాడు అన్నటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సార్. అది ఫైట్ అనమాట, మేక్ బిలీవ్ ప్రాసెస్ మూవీ అనేది. తర్వాత నాగార్జున సైకిల్ మీద పాపని ఎక్కించుకొని పారిపోయే సీన్, సందుల్లో పారిపోయే సీన్లో కూడా మధ్యలో ఫైట్ చేస్తుంటాడు. అంటే అది డిఫెన్స్ మెకానిజంలో నుంచి వచ్చేటటువంటి ఫైట్ లాగా ఉంటుంది. బ్రహ్మాజీ ఉంటాడు, సత్యనారాయణ అనే ఇంకొక రౌడీ, వీళ్ళందరినీ కింద పడేసి కొట్టడం కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళని కొడుతూనే మళ్ళీ పారిపోతూ ఉంటాడు. అయినా కానీ ఒక డైనమిజం అనేది ఉంటుంది. ఇంకా రెయిన్ ఫైట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెయిన్ ఫైట్ చాలా టెక్నికల్గా కంపోజ్ చేయబడినటువంటి ఫైట్. లైట్ బంద్ చేయరా అని చెప్పి చెప్పడము, లైట్లు ఆపేసి మెల్లిగా వెనక నుంచి వెళ్ళి కారు వెనక నుంచి అంటే ఇంటెలిజెంట్గా ఓ రౌడీ గారిని కొట్టి వాడి చేతిలో ఉన్న గన్ తీసుకొని తర్వాత రెయిన్ పడిన తర్వాత మళ్ళీ ఫైట్ కానీ
అది చాలా న్యాచురల్ ఫైట్ అది. అలాగే ప్రీ క్లైమాక్స్ ముందు నేను ఇంతకుముందు చెప్పాను, రిటర్న్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ ఏం చేస్తాడంటే ఒక సందులో ఫైట్ ఉంటుంది ఆ నైట్ టైం. బ్రూస్లీని కొట్టడానికి ఆ రౌడీలు కొంతమందిని పంపిస్తారు. ఆ నైట్ టైము ఆ సందు లోపలికి వస్తాడు, స్పీడ్గా ఒకడు బ్రూస్లీని కొట్టడానికి వస్తుంటాడు. అసలు బ్రూస్లీ వాడిని వంక చూడాడు, సైడ్ నుంచి ఒకడు వస్తూ ఉంటే కొట్టడానికి మామూలుగా జనరల్గా వాడిని చూడాలి కదా, చూడకుండానే పంచిస్తాడు, పట్టుమని కొడతాడు. సేమ్ ప్రీ క్లైమాక్స్లో మీరు చూడండి, భవానీగాడు ఎక్కడున్నాడు అని చెప్పి తనిఖీల భరణి అదే నానాజీ పాత్రను అడగడానికి నాగార్జున వెళ్ళినప్పుడు ముగ్గురు రౌడీలు ఉంటారు. ఈ నానాజీ ముగ్గురు రౌడీల వంక చూస్తాడు. ముగ్గురు రౌడీలు 3 వైపుల నుంచి వస్తుంటారు నాగార్జున వైపు. అక్కడ ఒక పెద్ద సీన్ చేసి పెద్ద ఫైట్ చేసి రచ్చరచ్చ చేసి ఉండదు. సేమ్ రిటర్న్ ద డ్రాగన్లో బ్రూస్లీ ఎలాగైతే ఆ రౌడీ గారిని చూడకుండా కొడతాడు, అరే నా పంచులో పవర్ ఉందిరా, దానికి నేను నిన్ను చూడాలా, నీ మొహం వంక చూడాలా, కొడితే నువ్వు పడతావంతే నా పంచకి, మళ్ళీ నేను నిన్ను చూడక్కర్లేదు. ఇది డైలాగులో కాకుండా విజువల్లో వస్తుంది. ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దుకు సస్తావరా నువ్వు, ఇవన్నీ డైలాగులలో మనం చాలా వినింటాం. కాదు, నాగార్జున ముగ్గురిని కొడతాడు చూడండి, జస్ట్ 3 సెకండ్స్లో ఫట్ 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 అంతే, 3 దెబ్బలు. థియేటర్లో చూసే వాళ్ళందరికీ అండి గూస్ బంప్స్ అనమాట ఇలాంటి న్యాచురల్ ఫైట్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇక క్లైమాక్స్ ఫైట్ స్వప్నలోక్ కాంప్లెక్స్ మీద సికింద్రాబాద్లో ఆ పైన ఆ 8వ అంతస్తు ఎక్కడో పైన ఒక పెద్ద ఫ్యాన్ లాంటిది ఒకటి పెట్టి గాలి వస్తూ ఉంటుంది, రఘువరన్ షర్ట్ కదులుతూ ఉంటుంది. ఇక వీళ్ళు కొట్టుకునే ఫైట్ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే మధ్యలో ఆ పై నుంచి కొన్ని ఇటుకలు కూడా పెడతారు అక్కడి నుంచి శివ కింద పడతాడో తెలియదు, భవానీ కింద పడతాడో తెలియదు. ఎందుకంటే అప్పటికే శివ ఫ్రెండ్స్ అందరినీ చంపేశారు కదా. శివ ఫ్రెండ్ చిన్నాని, శుభలేఖ సుధాకర్ని, రామ్ జగన్ని, శివ ఫ్రెండ్ భాషాని, ఇంకా శివ గ్యాంగ్లో తిరిగేవాళ్ళు గాల్సీనో గాలి రవి ఉంటాడు, వీళ్ళందరినీ అండి గాల్సీనో అనుకుంటా అందరినీ చంపేస్తారు. సో శివ కూడా చచ్చిపోయే అవకాశం ఉందేమో. ఇంత న్యాచురల్గా సినిమా తీస్తున్నాడు ఈ డైరెక్టర్, ఏం చేస్తాడో తెలీదు, ఆ పోరాటంలో ఇద్దరు చేస్తారో తెలీదు అన్నంత టెన్షన్ క్రియేట్ చేస్తాడు ఆ క్లైమాక్స్లో. ఆ పంచెస్ కానీ ఆ రఘువరన్ మీద మొహం మీద కొట్టే పంచెస్, కడుపులో కొట్టే పంచెస్ కానీ న్యాచురల్గా ఉంటాయి. లాస్ట్కు రఘువరన్ ఆ లిఫ్ట్ ఏరియా నుంచి పై నుంచి కింద పడి చచ్చిపోతాడు, అది మనకు తెలుసు. సో ఓవరాల్గా అందరూ బయటికి వెళ్ళాక డిస్కస్ చేసుకునేది ఏంటంటే, ఒరే ఇన్ని రోజు మనము అంటే ఇన్ని సంవత్సరాలు మనము ఏంటి ఈ ఫైట్స్ చూస్తున్నాము, ఎంత సినిమాటిక్గా ఉన్నాయి ఫైట్స్, ఇంత న్యాచురల్గా ఫైట్స్ తీయొచ్చా అని అందరూ చర్చించుకున్నారు. అసలు కొన్ని సినిమాలు అయితే పేర్లు వదిలేండి కానీ క్లైమాక్స్లో బాంబులు విసరడాలు రచ్చ ఉంటుంది అనమాట. చిరంజీవి గారి సినిమాలలో క్లైమాక్స్లు చూడండి, కృష్ణ గారి సినిమాలు చూడండి, క్లైమాక్స్లు కానీ ఈవెన్ మధ్యలో వచ్చే ఫైట్లు కానీ ఒక స్వాగ్తో ఫైట్ చేయడం కానీ, కొన్నేమో ఏదో ఒక స్టైలిష్ కోసమో ఫైట్ చేయడానికి ఏదో పెట్టినట్టు పెడతారు, మళ్ళీ అదొక అన్యాచురల్ ఫైట్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అదే సంవత్సరం అండి, శివ రిలీజ్ అయిన సంవత్సరమే అత్తకేముడు అమ్మాయికి మొగుడు సినిమా వచ్చింది, ముద్దుల మామయ్య సినిమా వచ్చింది, విక్కీ దాదా నాగార్జున సినిమా వచ్చింది, కొడుకుదిద్దిన కాపురం వచ్చింది, కృష్ణ గారు ఈవెన్ మహేష్ బాబు గారు యాక్ట్ చేసినటువంటిది, స్టేట్ రోడీ వచ్చింది, సుబ్బరామిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, బి గోపాల్ డైరెక్టర్, స్టేట్ రోడ్ ఫైట్స్ చిరంజీవి గారిది, భలే దొంగ సినిమా వచ్చింది, ధ్రువ నక్షత్రం సినిమా వచ్చింది, అగ్ని అని చెప్పి ఇంకో సినిమా నాగార్జున శాంతిప్రియ ఫ్లాప్ అయింది, రాఘవేంద్రరావు గారు తీశారు, అజాత శత్రువు అని చెప్పి కృష్ణ రాధా యాక్ట్ చేసిన సినిమా. అదే సంవత్సరం 1989లో అశోక చక్రవర్తి బాలకృష్ణ గారి సినిమా, బాలగోపాలుడు కోటరామకృష్ణ గారిది బాలకృష్ణ గారి సినిమా, ఇంకా చాలా అండి. నేను కామెడీ సినిమాల పేర్లు చెప్పట్లేదు. అదే సంవత్సరం జంజాల గారి హై హై నాయక, ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి, జయము నిశ్చయం రా బహుశా. సో నేను అలాంటి ఆ కామెడీ సినిమాల పేర్లు చెప్పట్లేదు. మిగతావి రుద్రనేత్ర చిరంజీవి గారిది సినిమా ఫ్లాప్ అయింది, నవలా ఫ్లాప్ అయింది, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది సినిమా ఫ్లాప్ అయింది, బట్ స్టిల్ రుద్రనేత్ర ఫైట్స్ చూడండి మీరు ఎలా ఉంటాయో. సింహస్వప్నం వచ్చింది కృష్ణరాజు గారిది అదే సంవత్సరం. 2 టౌన్ రోడీ వచ్చింది వెంకటేష్ గారిది 1989లో. అంతకుముందు మీరు వెళ్ళి చూడండి 88, 86, 87, 85 అట్లా బ్యాక్ వెళ్తూ ఫైట్స్ చూడండి. అసలు క్లైమాక్స్ ఫైట్లు ఇవన్నీ అంటే ఓ 40-50 మంది గూండాలు, కొన్ని అయితే బడ్జెట్ ఇచ్చారంటే 100 మంది రౌడీలు, అందులో రకరకాల బట్టల్లో రౌడీలు, గుడారాలు, పెద్ద పెద్ద సెట్లు, బాంబులు విసరడాలు, మంటలు, టైర్లు, పొగలు, దీనికి తోడు హీరో ఫ్యామిలీని ఎక్కడో కట్టేస్తారు, కింద పాములో లేకపోతే కింద మంటలు ఏదో పెడతారు, బాబూ అని చెప్పి అన్నపూర్ణ అరుస్తూ ఉంటుంది, హీరోయిన్లు అరుస్తూ ఉంటారు, గోల రచ్చ చేసి అక్కడ ఫైట్లు, మళ్ళీ హీరోయిన్ కామెడీ ఫైట్ చేస్తుంటుంది. ఇంకా ఫైట్లలో కొన్ని మ్యూజిక్లు, హీరోయిన్ తంతే ఈ గుండు ఉన్నటువంటి క్యారెక్టర్ని డెఫినెట్గా రౌడీలలో పెట్టేవాళ్ళు, తంతే చెట్టు మీదకి వెళ్ళిపోతాడు, కింద నుంచి తంతే చెట్టు మీదకి వెళ్తాడు, అప్పుడు మళ్ళీ వెనక మ్యూజిక్ ట్యావ్ అని వస్తుంది ఒక టైప్లో, డింగ్ అని కానీ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, దాన్ని మళ్ళీ సిల్లీ కామెడీ లాగా చేయడము, సీరియస్నెస్ మొత్తం దెబ్బతినేది. సో అవన్నీ తీసేసి క్లైమాక్స్ ఫైట్ కూడా కేవలం వాళ్ళిద్దరితోనే ఫైట్ చేయించాడు. లైక్ రిటర్న్ ద డ్రాగన్లో బ్రూస్లీ అండ్ చక్ నారిస్ రోమ్లోని కొలోజియంలో కొట్టుకున్నట్టు ఇద్దరు స్వప్నలోక్ కాంప్లెక్స్ మీద కొట్టుకుంటే చాలామంది ఈవెన్ ఆ టీంలో ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ, ఏ బడ్జెట్ ఉంది మన దగ్గర
పెడదాం ఫైటర్స్ని, కుమ్మేస్తాడు నాగార్జున 30 మంది 40 మందినో అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే భవానీకి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా, అవసరం లేదు అని చెప్పి వర్మ అవన్నీ తీసేసి న్యాచురల్గా ఉండాలి అని చెప్పి పెట్టాడు. ఆ తర్వాత అండి అది పెద్ద లెసన్ లాగా చాలా మంది యూజ్ చేయడం మొదలెట్టారు. ఇమ్మీడియట్ గా మార్పు రాదు, కానీ క్రమక్రమంగా మార్పు అనేది ఫైట్స్ విషయంలో వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత అది పోయి మళ్ళీ గాల్లోకి ఎగిరేరి ఫైట్లు తీయడము, ఒకరిని కొడితే 30 ఫీట్లు లేస్తాడు, 20 ఫీట్లు లేస్తాడు. ఇప్పటికీ అవే కైండ్ ఆఫ్ ఫైట్స్, చాలా అన్యాచురల్ ఫైట్స్ తీయడము మనం చూస్తూనే ఉన్నాం. అందువల్లనే అండి శివ సినిమా అనేది యూనిక్ అన్నమాట ఫైట్స్ విషయంలో కూడా. అది విషయం. ధన్యవాదాలు.